మీ దగ్గరకే ఎవరైనా మ్యూచువల్ ఫండ్ కోసం వచ్చారు, మీరు ఏ బేసిస్ లో సజెషన్ ఇస్తారు? ఒక లేడీ పోలీస్ ఆఫీసరు ఆ మేడం గారు నా దగ్గరికి ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పేసి వచ్చారు సార్. ఓకే. 2 lakhs రూపీస్ అమౌంట్. ఆవిడకి ఏదో సంథింగ్ వాళ్ళ పర్సనల్ అనాలిసిస్ ప్రకారం కొన్ని ఫండ్స్ ఏదో మనసులో అనుకున్నారు. నేను ఆవిడ పోర్ట్ఫోలియో అంతా కూడా చూసి అనాలిసిస్ చేసి ఒక 4 ఫండ్స్ 450 ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత ఎవరో చెప్పారు, ఈ ఫండ్ ఎందుకు ఇవ్వలేదు, దట్ ఈస్ క్వాంట్ ఫండ్. నేను పేరు కూడా చెప్తున్నాను. ఓకే. క్వాంట్ ఫండ్ ఎందుకు ఇవ్వలేదు, అది విగరస్గా పర్ఫార్మెన్స్ ఇస్తోంది అని చెప్పి ఆవిడ నెక్స్ట్ డే మార్నింగ్ ఫోన్ చేశారు. ఫోన్ చేసి విపరీతమైనటువంటి ప్రెజరు, మెసేజ్లు. పోలీస్ ఆఫీసర్ అంటే కొంచెం ఉంటది. ఆ నెక్స్ట్ డే వర్కింగ్ డే కాదు, అంటే సంక్రాంతి పండుగ ఏదో ఉండిందండి. ట్రాన్సాక్షన్ అంతా అయిపోయింది, మనమేమో ఆ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసాము, హాలిడేస్ మూడ్లో ఊరికి వచ్చేసాం. ఓకే. పండుగ టైంలో ఉన్నాము. ఆవిడ ఫోన్ చేసి మొత్తం నాకు విత్డ్రాల్ పెట్టేయండి అని అంటారు. మేడం ఈరోజు వర్కింగ్ అవర్స్ కాదండి, వర్కింగ్ డే కాదు, అయిపోయిన తర్వాత విత్డ్రా చేసి మీకు ఏ ఫండ్లో కావాలంటే ఆ ఫండ్లో పెడతాము, అయినా మీరు సెలెక్ట్ చేసుకున్న ఫండ్ అయితే మంచి ఫండ్ కాదండి. అంటే ఎందుకు మంచి ఫండ్ కాదండి, ఇంత గ్రోత్ కనపడుతోంది అని చెప్పేసాను. మేడం దట్ ఈస్ ఓన్లీ టెంపరీ గ్రోత్. ఓకే. ఓన్లీ పర్ఫార్మెన్స్ బేస్డ్ మాత్రమే చూసి మీరు మాట్లాడకండి. దాని యొక్క పాస్ట్ హిస్టరీ ఏంటి, దాని యొక్క ఫండ్ మేనేజర్ ఎవరో మాకు తెలుసు. న్యాచురల్ గ్రోత్ కాదండి, ఆర్టిఫిషియల్ గ్రోత్. అది ఈ రోజు కాకపోతే ఇంకో సంవత్సరంకైనా అది బర్స్ట్ అవ్వక తప్పదు అని చెప్పేసి చెప్పినాం. లేదండి మీకు కమిషన్ బాగా వస్తుందేమో అని చెప్పి మీరు మీకు నచ్చిన ఫండ్స్లో పెట్టుకున్నారు అన్నారు. ఆ మాట అనేసరికి నాకు కూడా కొంచెం మనసు బాధ అనిపించింది. మనకెందుకు అని చెప్పి నేను సరే మేడం విత్డ్రా పెట్టేద్దాము, బట్ గివ్ మీ జస్ట్ 1 day టైం అని చెప్పేసాను. అంటే ఫోన్ పెట్టేశాను. హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ ఫోన్ కాల్, ఏమంటే మీరు సెలవు అని చెప్పారు, మీ టోల్ ఫ్రీ నెంబర్స్ అన్ని పనిచేస్తున్నాయని. టోల్ ఫ్రీ నెంబర్స్ పనిచేస్తున్నాయండి, మా పర్సనల్గా ఆ లోకల్లో ఉండేటువంటి ఆఫీసర్స్ వాళ్ళు లేరు, వాళ్ళ ఆఫీస్లో లేరు, ఈరోజు హాలిడే ఉందని అంటే ఆవిడ ససేమిరే ఒప్పుకోలేదు. ఇంకేం చేయలేని పరిస్థితుల్లో గమ్మునుండిపోయాము. మరుసటి రోజు ఏం చేసిందంటే ఒక 2 days అట్లా డిలే అయిపోయింది. 2 daysలో ఆవిడకి దాదాపు ఒక 4,000 to 6,000 రూపీస్, నాకు కరెక్ట్గా ఫిగర్ ఐడియా లేదు, 4,000 నుంచి 6,000 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది సార్. ఈ డిస్కషన్ అంతా నడిచి కంప్లీట్ అవ్వడానికి 4 to 5 days అయింది. విత్డ్రా పెట్టేశారు, మొత్తం ఫండ్స్ అన్ని కూడా విత్డ్రా పెట్టేసి ఆవిడ అకౌంట్లోకి పంపించేసాం. కరెక్ట్గా ఒక 7 monthsకి మొత్తం మార్కెట్ అంతా కూడా చూస్తే క్వాంట్ ఫండ్ గురించి పెద్ద న్యూస్. ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా మొత్తం ఫండ్ అంతా కూడా డౌన్ ఫాల్ అవ్వడం మొదలెట్టింది. ఫండ్లో చేసిన వాళ్ళంతా కూడా బయటికి రావడం మొదలెట్టారు. అదంతా ఆర్టిఫిషియల్ గ్రోత్ అని చెప్పి అందరికీ తెలిసిపోయింది. 6 నెలలు 8 నెలల కింద ఏదైతే చెప్పామో అదే జరిగింది. అట్లాగా కొంచెం ఏంటంటే మనకు మార్కెట్లో తెలుస్తూ ఉంటుంది సార్, మనం ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి. ఆ కంపెనీ డైరెక్ట్గా ఏదో అటాచ్మెంట్ అయ్యింది, దాన్ని గ్రోత్ పర్ఫార్మెన్స్ చూసి ఇస్తాయే తప్ప రియల్ అనాలిసిస్ అనేది ఉండదు. ఉన్నా కూడా అది అందరికీ సూట్ అవ్వదు.